టెక్నికల్ గా ఇది ఏంటి అసిస్టెన్స్ తీసుకుంటున్నాం అన్నటువంటి పేరుతో నిజంగా చేయాల్సిన వాళ్ళు 5గురు ఆ విషయాన్ని తేల్చమన్నారు, అయిపోయింది అక్కడితో కేసు. అంతే కదా. ఇప్పుడు ఈ డాల్డానా లేకపోతే ఇదా ఎక్కువ పెట్టి కొన్నారా తక్కువ పెట్టి, ఇప్పుడు అప్పట్లో ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 3,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు పడుతుంది నెయ్యి, అలాంటిది 250కి 350కి అన్నారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు వీళ్ళు? మన 1000 రూపాయలకు కొంటున్నారు, 2,000కి కొంటున్నారా? లేదు కదా. మరి ఆ రోజున మాత్రం పేపర్లో పుంకాలు రాశారు కదా. ఇంకోటి, అది ఒకవేళ చేస్తే కింద ఉన్న ఉద్యోగి తినాలి, పోనీ తిన్నదేమన్నా చూపెట్టారా ఇప్పటిదాకా? అప్పన్న అన్నారు, అప్పన్న దాంట్లో కూడా ఏం తేల్చలేకపోయారు. వైవి సుబ్బారెడ్డి అన్నారు, 5 పైసలు తేల్చలేకపోయారు. కానీ రోజు మాత్రం పేపర్ల వార్తల్లో తినేశారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఏం తేల్చగలిగారు ఈ రోజు వరకు? దాంట్లో కాంట్రాక్ట్ లో వాడి దగ్గర నెయ్యి లేదు, వాడికి అంత లేదు, ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు ఒకడికి మనం కరెంట్ సప్లై చేయమని అడిగాం, ఒకటి కాంట్రాక్ట్ తీసుకున్నాడు, వాడి దగ్గరే కరెంట్ అంతా ఉండాలని లేదు, ఎవడెవడి దగ్గర ఉన్నదో వాడు తెచ్చుకుని మనకి అమ్ముతాడు, అంతే కదా. ఇప్పుడు రేషన్ బియ్యం మొత్తం ఒకటి దగ్గరే ఉంటదా? మిల్లర్ దగ్గరే, మిల్లర్ ఏం పండించడుగా వ్యవసాయం, రైతుల దగ్గర తీసుకుని మిల్లర్ ఇస్తాడు. ఇదైనా అంతే, ఒక డైరీ వాడు మిగతా డైరీల దగ్గర నుంచి తెచ్చుకుని ఇస్తాడు. అందులో తేడా ఉంటే ఆటోమేటిక్ గా పట్టుకోవడానికి అక్కడ వ్యవస్థే ఉంది, పెద్ద వ్యవస్థే ఉంది తిరుమల తిరుపతి. దాని గురించి తెలిస్తే మనకి ఈవెన్ లడ్డూల స్మెల్ మనం ఇన్నేళ్ల నుంచి చూస్తాం, తేడా వచ్చుంటే అసలు ఊరుకుందుమా ఈ పాటికి? కానీ నువ్వు గతంలో తిన్న తప్పబ్బా అని నిన్ను ధృవీకరిస్తున్నారు. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటిది, ఇది ఒకటి నడుస్తుంది ఖచ్చితంగా. అది ఒక ఆస్పెక్ట్ నడిచింది. రెండవది ఏంటది, పరక